mother is the best in the world. And direct గానే మౌంట్ ఎల్బ్రస్ ఎక్కాలను. రష్యా, యూరోపుల్లో ఎత్తైన పర్వతం అయిన మౌంట్ ఎల్బ్రస్ను తెలుగు మహిళ అధిరోహించారు. మౌంట్ ఎల్బ్రస్ అనేది సముద్ర మట్టానికి 5,642 మీటర్ల ఎత్తులో ఉన్న ఒక నిద్రాణమైన అగ్నిపర్వతం. ఇది యురేషియా సూపర్ఖండంలో ఎత్తైన స్ట్రాటో వాల్కనం. అలాగే ప్రపంచంలోని 10వ అత్యంత ప్రముఖ శిఖరం. ఈ శిఖరాన్ని గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన బండారు అన్నపూర్ణ అలవోకగా అధిరోహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుటుంబ సభ్యుల సహకారంతోనే ఇది సాధ్యమైందని తెలిపారు. తనకు పూర్తి ఆదరణ అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఇక్కడ వారి సహకారంతో తాను అధిరోహించానని తెలిపారు. ఇప్పటి వరకు తనకు సహకరించి అన్ని రకాలుగా వెన్నుదన్నుగా నిలిచిన వారికి ధన్యవాదాలు తెలియజేశారు. బండారు అన్నపూర్ణ. నేను గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఉంటాను. మా ఊరు ఇది. నేను ప్రస్తుతం మేము సౌదీ అరేబియాలో ఉంటున్నాము. అక్కడ నేను ఇంటర్నేషనల్ ఇండియన్ స్కూల్లో బయాలజీ టీచర్గా వర్క్ చేస్తున్నాను. క్లైంబింగ్ స్టార్ట్ చేసింది 2019 ఆ ప్రదేశాల్లో నేను స్టార్ట్ చేశాను. విజయవాడ అడ్వెంచర్ క్లబ్ అని రఘునాథ్ రెడ్డి గారు ఇక్కడ మనకి నడిపిస్తున్నారు. ఆయన ప్రోత్సాహంతో నేను విజయవాడ చుట్టుపక్కల కొండలన్నీ చాలా ఇంట్రెస్ట్తో ఎక్కడం జరిగింది. అవి ఎక్కుతున్నప్పుడు నేను లైఫ్ని చూసే విధానం మొత్తం మారిపోయింది. నా మీద నాకు కాన్ఫిడెన్స్ పెరగడం, నమ్మకం పెరగడం స్టార్ట్ అయింది. దానివల్ల నేను దీన్ని ఒక హాబీగా స్టార్ట్ చేశాను. నేను చిన్నప్పటి నుంచి కూడా మా ఫాదరు ఎప్పుడు కూడా బయట చేయి పట్టుకొని తీసుకెళ్ళి నేచర్లో స్పెండ్ చేయడానికి ఎక్కువ ఆయన ఇష్టం చూపేవాళ్ళు. మమ్మల్ని తీసుకొని రోజు అన్నం తిన్నాక కానీ సాయంత్రం పూట కానీ ఆయనకి ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు బయటికి తీసుకెళ్ళి ప్రదేశాలని చూపించడానికి ఆయన ఎక్కువగా ఇష్టం చూపించేవాళ్ళు. అదే నాకు అక్కడి నుంచి ఈ ఇంట్రెస్ట్ అనేది స్టార్ట్ అయింది. నేచర్లో స్పెండ్ చేయడం, నేచర్తో ఉండడం, అది నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. వేరే ఏవి కూడా నాకు అంత సంతోషాన్ని ఇవ్వవు అన్నమాట. నేచర్తో స్పెండ్ చేస్తున్న టైం అనేది నాకు చాలా వాల్యుబుల్. సో నేను ఈ మంత్ ఆగస్ట్న యూరోప్లోనే ఎత్తైన మౌంటైన్ని కాంకర్ చేయడం జరిగింది. దాని పేరు ఎల్బ్రస్ యూరోప్లోనే, రష్యాలోనూ ఎత్తైన మౌంటైన్. ఇది వచ్చేసి 5,642 మీటర్స్ అబోవ్ సీ లెవెల్ ఉంది. ఇక్కడ టెంపరేచర్స్ కూడా -డిగ్రీస్లో ఉంటాయి. మేము వెళ్ళినప్పుడు కూడా -18 to -20 డిగ్రీస్ ఉంది. చాలా చాలా ఛాలెంజింగ్ విషయం ఇది. ఒక అమ్మాయికి దట్టు నాకు చిన్నప్పటి నుంచి నన్ను చాలామంది ఫస్ట్ థింగ్ ఏంటంటే నువ్వు చాలా చిన్నగా ఉన్నావు, నువ్వు ఇది చేయలేవు, అది చేయలేవు అని చాలా డిస్కరేజింగ్ పీపుల్ ఎప్పుడు మనకి చుట్టూ ఉంటారు. కానీ మనం మాత్రం నేనేం చెప్తానంటే మోర్ దాన్ యువర్ ఫిజికల్ స్ట్రెంగ్త్, మీ స్ట్రెంగ్త్ అనేది ఎప్పుడు కూడా ఇందులో ఉండదు, ఇక్కడ ఉంటుంది, లేదంటే ఇక్కడ ఉంటుంది. సో మీరు మెంటల్గా ఎంత స్ట్రాంగ్గా ఉంటారో మీరు ఛాలెంజెస్ని అంత గట్టిగా ఎదుర్కోగలుగుతారు. ఎప్పుడు కూడా మీ మెంటల్ స్ట్రెంగ్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉండాలి, మీరు తినాలి, చక్కగా వ్యాయామాలు చేసుకోవాలి, అవన్నీ ఉండాలి. కానీ మోర్ దాన్ దట్ మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేసుకోవద్దు, మిమ్మల్ని మీరు ఎప్పుడు తక్కువ చేసి చూసుకోవద్దు. మీలో మీకు తెలియని శక్తి ఉంటుంది, దాన్ని మనం కనుగొనాలి. దానికోసం ఇంట్లో వాళ్ళ ప్రోత్సాహం కూడా ఎంతో ఇంపార్టెంట్. నాకు మా ఇంట్లో నా ఫ్యామిలీ ఒక స్ట్రెంగ్త్, బ్యాక్ బోన్ అని చెప్పాలి. పెళ్ళయ్యాక నా హస్బెండ్ డే 1 నుంచి కూడా ఎప్పుడు నేను ఏం చేస్తానన్నా ఆయన ఎప్పుడు అడ్డు చెప్పేవారు కాదు, ఎంకరేజ్ చేసేవారు. ఆయన లేకపోతే, ఆయన ప్రోత్సాహం లేకపోతే ఇవాళ నేను ఈ అచీవ్మెంట్ సాధించగలిగేదాన్ని కాదు. ఆడవాళ్ళు ఏదన్నా సాధిస్తే ముందు మీ హస్బెండ్ గ్రేట్, నిన్ను పంపించారు, మీ హస్బెండ్ గ్రేట్, నిన్ను అలా చేయిస్తున్నారు, మీ హస్బెండ్ ఓకే అండి, తప్పకుండా వాళ్ళ ప్రోత్సాహం లేనిదే మనం చేయలేము. సేమ్ అచీవ్మెంట్ ఒక మగవాళ్ళు చేస్తే మీ వైఫ్ చాలా గ్రేట్ అండి, మిమ్మల్ని పంపించారు అని ఎంతమంది అంటారు చెప్పండి.